హాయ్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు ఏం చూపిస్తున్నానా? అంతకుముందు మా ఛానల్ గురించి చెప్పాలి కదా. నేనండి మీ ఖుషి అండ్ అమ్మని. ఎస్, మా పాప ఖుషి, నేను చైత్ర. సో ఖుషి అండ్ అమ్మ. ఈరోజు ఏం చూపిస్తున్నానా? ఎస్, మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. యాక్చువల్లీ నాకు చాలా వరకు క్వశ్చన్స్ అడిగిన వీడియో అండ్ షార్ట్ ఫీడ్కి వెళ్ళకపోయినా ఆల్మోస్ట్ 1 lakh దాకా వచ్చిన వీడియో ఏంటంటే అవన్ గురించి ఆర్ ఓటీజీ గురించి, ఓవెన్ టోస్టర్ గ్రిల్లర్ గురించి. సో ఇది నేను వాడుతున్న ఓటీజీ కానీ అవన్ కానీ ఏమంటారు అది, ఇది మార్ఫీ రిచర్డ్ ఓవెన్. మేము ఆల్మోస్ట్ 1 year నుండి వాడుతున్నాము. 1 year 3 months అవబోతుంది. చాలా బాగుంది అండ్ చాలా నాకు క్వశ్చన్స్ అడిగారు, మీరు ఎలా వాడుతున్నారు, ఏం వాడుతున్నారు అంటే, బేకింగ్కి ఎలా వాడతారు, ఇంకా టెంపరేచర్ ఎలా సెట్ చేసుకుంటారు, మీ ఓవెన్ గురించి చెప్పండి. చాలా మంది నన్ను లింక్స్ కూడా తీసుకున్నారు ఓవెన్ తీసుకోవాలని. నేను మా పాప 6 years అండి. సో తనకి నేను కేక్స్ కానీ, బిస్కెట్స్ కానీ, ఇంకా బన్స్ కానీ, బ్రెడ్ కానీ దీనిలోనే చేస్తాను. ఇంతకు ముందు నా దగ్గర ఉండేది కన్వెక్షన్ మోడ్, నాకు అది అంత సెట్ అవ్వలేదు కాబట్టి ఇది ఓటీజీ తీసుకున్నాను. ఇది చాలా యూస్ఫుల్. మేము కొన్నప్పుడు అరౌండ్ 8.5 or 8.9 ఉన్నింది. ఈ రోజు నేను ప్రైస్ చూస్తే 7,600 సమ్ చేంజ్ ఉంది. సో మేబీ సేల్స్ వల్ల డ్రాప్ అయింది అనుకుంటా. ఎవరైనా ఓవెన్ లింక్ కావాలంటే కమెంట్ చేయండి, పంపుతాను. అండ్ సో దట్స్ అబౌట్ అవర్ ఓటీజీ అండ్ ఏమేమి వచ్చాయి, ఎలా వాడుతున్నాను అని చూపిస్తాను, రండి. సో ఇది మా ఓవెన్ అండ్ ఓవెన్ పక్కన పెడితే నేను బేకింగ్కి వాడే వేరే ట్రేస్ కానీ, టిన్స్ కానీ అన్ని ఇక్కడే పెట్టాను. వాటి గురించి మళ్ళీ చెప్తాను. ప్రస్తుతానికి ఓవెన్ గురించి చూసుకుందాము. ఓవెన్ ఏంటంటే ఇది 30 liters అండి. దాదాపున 1 kg కేక్ వరకు కుక్ చేసుకోవచ్చు, బేక్ చేసుకోవచ్చు మనము. నేను 1 kg కేక్ బేక్ చేశాను. అంతకు మించి బేక్ చేసుకోగలమా అంటే లేదని చెప్తాను. అండ్ ఇది 30 liters మెజర్మెంట్. అండ్ ఇది ఇక్కడ చూడొచ్చు, మార్ఫీ రిచర్డ్ బ్రాండ్ నుండి వచ్చింది. సో ఇది మా ఓవెన్ ఓటీజీ. దీనిలో ఏమున్నాయని చెప్పేస్తాను ఫస్ట్. ఇది మార్ఫీ రిచర్డ్ 30 RCSS ఓటీజీ అవన్, 30 liters ఓవెన్ అండి ఇది. దీనిలో టోస్టర్, గ్రిల్లర్ చేసుకోవచ్చు, గ్రిల్లింగ్ చేయొచ్చు అండ్ రోటిజరీ కూడా ఉంది విత్ కన్వెన్షన్ ఫ్యాన్ అన్నమాట. సో ఇది స్టీల్ అండ్ టెంపర్డ్ గ్లాస్ ఉంది. ఇది టెంపర్డ్ గ్లాస్ ఉంది. మనం ఇది ఓపెన్, ఇది డోర్. సో ఇలా క్లోజ్ అండ్ ఓపెన్ చేయొచ్చు. సో ఇది 2 years వారంటీతో వస్తుంది. అండ్ మనం ఫంక్షన్స్కి వెళ్తే టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది టెంపరేచర్ నాబ్. ఓకే, ఇక్కడ 3 knobs కనిపిస్తున్నాయి కదా. యా, సో ఇది టైమర్, సారీ ఇది టెంపరేచర్, టైమర్. ఇది మనకు ఏమేమి చేయొచ్చు అని చెప్పి ఇక్కడ ఇచ్చారు, దీన్ని చెప్తాను నేను. ఇది టెంపరేచర్ అరౌండ్ 250 దాకా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ 250 degree దాకా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టైమర్ వచ్చి 60 minutes, అంటే 1 hour దాకా బేకింగ్ టైం పెట్టుకోవచ్చు. అండ్ ఇది మనము ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ చూడొచ్చు మనకు అన్ని సెట్టింగ్స్ దీనిలోనే ఉంటుంది. చాలా మంది అడుగుతున్నారు నాకు, అంటే బేకింగ్ ఎలా పెట్టుకోవాలి అండ్ టెంపరేచర్ ఎలా సెట్ చేసుకోవాలి, లోపల గ్రిల్స్ ఎలా సెట్ చేసుకోవాలి అని. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది బేక్ ఆప్షన్, అంటే మనం కేక్స్ అవన్నీ చేసుకోవడానికి. గ్రిల్ విత్ కన్వెన్షన్ మోడ్. తర్వాత ఇది టోస్ట్, బ్రెడ్ కూడా మనం టోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ టోస్టర్ అవసరం లేదు, టోస్ట్ చేసుకోవచ్చు. అండ్ గ్రిల్ విత్ రోటసరీ కూడా ఆప్షన్ ఉంది. తర్వాత ఇక్కడ రోస్ట్, ఇది ఆఫ్ మోడ్ అన్నమాట. సో ఇది టెంపరేచర్. మనకు ఏ టెంపరేచర్, సటన్ రెసిపీస్ సటన్ టెంపరేచర్స్ మనకు చెప్పుంటారు కదా, దాని టెంపరేచర్లో కుక్ చేయాల్సి వస్తుంది. సో అందుకని ఇక్కడ టెంపరేచర్ సెట్ ఇచ్చారు మనకు. 1 hour దాకా ఉంది. 1 hour తర్వాత ఏం చేయాలి అని కూడా క్వశ్చన్స్ అడిగారు నాకు. 1 hour తర్వాత మనం మళ్ళీ ఇంకో 10 minutes ఎక్స్ట్రా కావాలంటే 10 minutes దాకా పెట్టుకుని మళ్ళీ ఆన్ చేసుకోవడమే. దట్స్ అబౌట్ దిస్. అండ్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను నేను మీకు. ఇక్కడ మీకు చూడొచ్చు
ఒక ట్రే ఇచ్చారు, ఇది బేకింగ్ ట్రే. దీనిలో మనం బటర్ పేపర్ పెట్టేసి కుకీస్ పెట్టుకోవడము, అలా బేక్ చేసుకోవచ్చు. అండ్ కప్ కేక్స్ కూడా పెట్టుకుని, కప్ కేక్స్ కి మోల్డ్ లేకపోతే మనకు పేపర్ కప్స్ వస్తాయి కదా, వాటితో పెట్టేసి మనము బేక్ చేయొచ్చు. ఇది ట్రే. అండ్ ఇక్కడ మనకి ఇంకో గ్రిల్ లాగా ఇచ్చారు ఇది. అండ్ ఇలా టాంగ్స్ ఇచ్చారు ట్రేస్ ని లాక్కోవడానికి. ఇవి టాంగ్స్ అంటారు, ట్రేస్ ని లాగడానికి. అండ్ ఎప్పుడు ఓవెన్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా గ్లౌజ్ తీసుకోండి, నేను చూపిస్తాను. ఇది గ్లౌజ్ పెట్టుకుని ఓవెన్ ని ఆపరేట్ చేయండి, చాలా వేడిగా ఉంటుంది అండ్ చాలా ఇబ్బంది వస్తుంది అందుకని. సో ఇది టాంగ్స్ ఇచ్చారు. ఇది ఇలా మనం ఇలా సెట్ చేసుకోవాలి. సో ఇది స్కీవర్స్ అంటారు కదా, అంటే మనకు ఏదైనా గ్రిల్లింగ్ చేయాలి అంటే చికెన్ లెగ్స్, చికెన్ ని గ్రిల్ చేయాలంటే ఇది ఇలా హ్యాంగ్ చేసి దీన్ని ఇక్కడ పెట్టి చేయడమే. సో గ్రిల్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవడానికి ఇది ఇచ్చారు. అండ్ ఇంకొక చిన్న టాంగ్ ఇచ్చారు, మనకి ఏదైనా ఇలా తీసుకోవాలంటే ఇలా ఈజీగా ఉండాలని. అదే మళ్ళీ చెప్తున్నాను, గ్లౌజ్ యూజ్ చేసి మాత్రం ఓవెన్ ని టచ్ చేయండి, బేర్ హ్యాండ్స్ తో మాత్రం ఓవెన్ ని టచ్ చేయొద్దు. సో దట్స్ అబౌట్ అవర్ ఓవెన్. దీనిలో నేను ఇప్పటిదాకా కేక్స్, బిస్కెట్స్ అండ్ బ్రెడ్, రీసెంట్ గా బన్స్ కూడా ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఈజీ టు యూజ్ అని చెప్పొచ్చు. అండ్ పవర్ సప్లై వచ్చి 1600 వాట్స్ ఉంది దీనికి. So that's about the OTG, Morphy Richard OTG. So ఇప్పుడు నేను వాడే టిన్స్ కానీ ఆర్ బేకింగ్ కి యూజ్ చేసే అదర్ థింగ్స్ కానీ చూపిస్తాను. సో నేను బేకింగ్ కి ఏం వాడతానని చూపిస్తా అని చెప్పాను కదా, రండి. అండ్ అంతకు ముందు నేను ఈ ఓవెన్ ని సపరేట్ ఇన్బిల్ట్ చేయించుకోలేదు, ఇక్కడ మాకు స్పేస్ ఉన్నింది కాబట్టి ఇక్కడ సెట్ చేసుకున్నాను. మీరు ఇన్బిల్ట్ కూడా చేయించుకోవచ్చు, అంటే దానికి సపరేట్ టీమ్ ఉంటుంది, వాళ్ళని అడిగితే మనకు వచ్చి ఇన్బిల్ట్ చేసిస్తారు. ఓటీజీ ఇంకా మైక్రోవేవ్ కలిపి వాళ్ళు ఇన్బిల్ట్ చేస్తారు. నేను ఎక్కువ వాడను కాబట్టి, ఓన్లీ బేకింగ్ యూజ్ చేస్తాను కాబట్టి నేను ఓటీజీని ఇలా సెట్ చేయించుకున్నాను. సో నెక్స్ట్ ఇస్ ఏం వాడుతున్నాను. బేసిక్ గా నాకు ఫస్ట్ స్టార్టింగ్ లో ఇది ఉన్నింది, మీరు చూడొచ్చు, కానీ నాకు నచ్చలేదు. నేను కూడా సజెస్ట్ చేయను, ఎందుకంటే మనకు ఇక్కడ కేక్ బ్యాటర్ వేసాక ఇక్కడ ఒక పెద్ద హోల్ వస్తుంది, కేక్ తో హోల్ ఉంటే బాగుండదు కదా అని చెప్పి ఇంకా నేను ఇది ఎక్కువ వాడట్లేదు. కానీ బానే ఉంది. అల్యూమినియం వస్తాయి, ఇప్పుడు సిలికాన్ కూడా వచ్చాయి, నేను అవి తీసుకోలేదు కానీ అల్యూమినియమే ఉన్నాయండి నా దగ్గర, ఇవి బానే ఉన్నాయి, ఇది తీసుకోవచ్చు. అండ్ ఇది కేక్ కి వాడతాను నేను. అండ్ ఇది మెయిన్ గా బ్రెడ్ ఇంకా మనకు కేక్స్ కూడా ఈ షేప్ లో కావాలి, రెక్టాంగిల్ షేప్ లో కావాలి, స్లైస్ కట్ చేసుకోవడానికి బాగుంటుంది అంటే ఇది వాడచ్చు. ఇది 7 inches కేక్ మోల్డ్ ఆర్ బ్రెడ్ మోల్డ్. బ్రెడ్ కూడా కేక్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది చాలా మంది అడిగారు నాకు కమెంట్స్ లో, హార్ట్ షేప్ కేక్ బౌల్. ఇది మా షార్ట్స్ లో ఉంటది, మీరు చూడొచ్చు. చాలా బాగుంది హార్ట్ షేప్, ఎగ్జాక్ట్ గా మనకు మోల్డ్ అలానే వస్తుంది, కేక్ కూడా అలానే వస్తుంది, బాగుంది. ఇది కూడా నేను అమెజాన్ లో తీసుకున్నాను. అండ్ ఇది వెరీ ఇంపార్టెంట్. మీకు కప్ కేక్స్, చిన్నపిల్లలు ఉన్నారు, కప్ కేక్స్ ఇష్టపడుతున్నారు అంటే ఈ మోల్డ్ యూస్ఫుల్, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ మోల్డ్ లేదు అంటే, ఈ మోల్డ్ ఎందుకు అంటే మనకు ఇలాంటి కేక్ మౌల్డ్స్ వస్తాయి, అంటే పేపర్ మౌల్డ్స్, ఇవి ఉండవు, సో పడిపోతాయి. అందుకని ఇవి ఇలాంటి మోల్డ్ లో పెట్టేసి మనం ఫిల్ చేస్తే అవి పడిపోవు, కరెక్ట్ గా ఫిల్ అవుతాయి. మనకు వద్దు ఇది ఎందుకు అంటే ఇంకో ఆప్షన్ కూడా ఉంది, అది చూపిస్తాను. ఇది యూస్ఫుల్, కానీ నాకు ఈ పేపర్స్ కొంచెం అతుక్కుపోతాయి కప్ కేక్స్ చేస్తున్నప్పుడు. అది కాకపోతే ఇంకా అన్ని బాగానే ఉంటాయి, కానీ కొంచెం అతుక్కుపోతాయి, చిన్నపిల్లలు చూసుకోరు కదా, పేపర్ తినే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో నేను ఇది సజెస్ట్ చేయను. లేదు నాకు ఇదే ఆప్షన్ ఉందంటే ఇది తీసుకోవచ్చు. నాకు అలాంటి వద్దు అంటే ఇంకో ఆప్షన్ చూపిస్తాను.
సో ఇలాంటి వచ్చాయి. ఇది నేను రీసెంట్ గా తీసుకొచ్చాను. దీనికి మోల్డ్ అవసరం లేదు, మనం డైరెక్ట్ గా ఇలాంటి కప్స్ ఇప్పుడు దొరుకుతున్నాయి, వీటికి మోల్డ్ ఏం అవసరం లేదు, ఇలాంటి మోల్డ్ ఏం అవసరం లేదు. ఇలా దీనికి డైరెక్ట్ గా కేక్ బ్యాటర్ వేసేసి, అదే మఫిన్ కానీ కప్ కేక్ ఏంది చేసుకుని ఉంటామో అది ఫిల్ చేసేసి మనం డైరెక్ట్ గా ఈ ట్రేలో పెట్టేసుకుంటే మనకు ఇది సరిపోతుంది. సో ఇలాంటివి కొనుక్కోవడం బెటర్ అనిపించింది నాకు. ఇది కాస్ట్ కూడా నేను చెప్తాను, నేను దగ్గరలో సూపర్ మార్కెట్ లో తీసుకున్నాను. ఇది 135 రూపీస్ ఉంది. ఎన్ని మోల్డ్స్ ఉన్నాయని నేను చెప్పలే, నాకు తెలిసి అరౌండ్ 100 ఉన్నట్టున్నాయి దీనిలో. సో ఇది ఎక్కువ యూస్ఫుల్ అనిపిస్తుంది. లేదు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మాకు మోల్డ్ సరిపోతుంది అనుకుంటే మనం మోల్డ్ కూడా వాడుకోవచ్చు. నేను 2 ఆప్షన్స్ వాడుతున్నాను. సో దట్స్ అబౌట్ దిస్. రీసెంట్ గా ఒక కేక్ చేశాను, నేను చూపిస్తాను. దీనిలో చేశాను, బాగా వచ్చింది. అండ్ ఇది స్క్వేర్ టైప్ నేను రీసెంట్ గా కొనుక్కున్నాను. ఇవి ఇంకా వాడలేదు. స్క్వేర్ టైప్ దేనికన్నా కావాలి అని ఇలా మోల్డ్స్ తీసుకున్నాను. సో దట్స్ అబౌట్ అవర్ మోల్డ్స్, మనము ఏమి వాడుతున్నాను అని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పాను కదా గ్లౌజ్ గురించి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు బేకింగ్ స్టార్ట్ చేస్తున్నారంటే ఇది తీసుకోండి. వెరీ ఇంపార్టెంట్, వెరీ యూస్ఫుల్ కూడా. అండ్ జాగ్రత్తగా ఉండాలి, ఏదైనా చాలా వేడిగా ఉంటే టచ్ చేస్తే ఇంకంతే, అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. సో అందుకని ఈ గ్లౌజ్ చాలా ఇంపార్టెంట్, ఇది తీసుకోమని చెప్తాను. దట్స్ అబౌట్ అవర్ బేకింగ్ సప్లైస్ అన్నమాట. సో ఇంకొకటి ఇది చాపర్ అనొచ్చు, మినీ చాపర్ అనొచ్చు. మనకు కేక్స్ మీద గార్నిషింగ్ కి డ్రై ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ లో వాల్నట్స్ ఇంకా బాదాం అవి గార్నిషింగ్ కి తీసుకోవాలంటే ఇది చాక్లెట్ కూడా బాగా సన్నగా మనకు గ్రేటింగ్ చేసి ఇస్తుంది. ఇది కూడా నేను షార్ట్ లో పెట్టాను, మీరు చూడొచ్చు. చాలా యూస్ఫుల్ అని చెప్పగలను. ఇది మస్ట్ బై అని చెప్పొచ్చు, ఎందుకంటే మనకు అప్పటికప్పుడు దాన్ని చాప్ చేసుకుంటూ కూర్చుంటే టైం పడుతుంది. కాబట్టి దీనిలో వేసేస్తే ఇది ఈజీ ఉంది, దీనిలో వేసేస్తే మనకు చాప్ అయి వస్తుంది. అండ్ ఇది కూడా అమెజాన్ లో తీసుకున్నదే. సో దట్స్ అబౌట్ దిస్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇక్కడ చూడొచ్చు, నేను మొన్ననే ఇలాంటి కప్స్ లోనే నేను మొన్న కప్ కేక్స్ చేశాను. చాలా బాగా వచ్చింది, అసలు అతుక్కోలేదు. నేను దగ్గర పెట్టి చూపిస్తాను, మీకు చూడొచ్చు, చాలా బాగా వచ్చింది. సో దట్స్ అబౌట్ అవర్ కేక్ మౌల్డ్స్. సో ఈరోజు వీడియో ఎలా అనిపించింది? ఈ ఓటీజీ అయితే నేను రికమెండ్ చేస్తాను, ఎందుకంటే ఆల్మోస్ట్ 1 year 3 months నుండి వాడుతున్నాను కాబట్టి చాలా మంచి బై అని చెప్పొచ్చు. ఇప్పుడు సేల్స్ జరుగుతుంది కాబట్టి మీకు ఇంకా తక్కువ ప్రైస్ లో వస్తుంది. సో మీకు లింక్ కావాలంటే కమెంట్ చేయండి. అండ్ ఎస్, ఖుషి అండ్ అమ్మ ఛానల్ ఆల్మోస్ట్ 41,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ కీప్ వాచింగ్ అస్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా దేని గురించి అయినా సరే, స్కేటింగ్ ఇంకా ట్రావెల్ ఇంకా కుకింగ్ ఆర్ బేకింగ్ గురించి క్వశ్చన్స్ ఉంటే అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. అండ్ కీప్ సపోర్టింగ్ అస్. పేరున 41,000 సబ్స్క్రైబర్స్ ఏమున్నారో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. కీప్ వాచింగ్ అస్. థ్యాంక్ యూ.